మీరు ఎల్లప్పుడూ మా గాయాలకి ఔషధం రాస్తూనే వచ్చారు, కానీ మేం మాత్రం మిమ్మల్ని చాలా గాయపరిచాం. వీలైతే మమ్మల్ని దయచేసి మన్నించండి జ్యోధా బేగం. క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమి లేదు. నేను మీ మనస్థితిని అర్థం చేసుకోగలను షహిన్షా. ఆ క్షణంలో కోపం కారణంగా మీకు తెలియకుండానే ఏవేవో అన్నారు, అంతే. ప్రణామాలు షహిన్షా. మీరు మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం జ్యోధా బేగం. జ్యోధా బేగం, జ్యోధా బేగం, తన కన్నయ్య కూడా కనిపించట్లేదు. ప్రణామాలు షహిన్షా. జ్యోధా బేగం ఎక్కడున్నారా? ఇదేమిటి? మా స్నేహితురాలు జ్యోధా బేగం వెళ్ళిపోయారు షహిన్షా. మీకు ఈ లేఖ ఇవ్వమని చెప్పారు.